బీజేపీ సాలగ్రామ సత్కార సభ. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాకినాడకు చెందిన మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న ఎన్నికైన నేపథ్యంలో కాకినాడ దండు కళాక్షేత్రంలో అభినంద సభ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు పాల్గొన్నారు. ముందుగా స్థానిక టౌన్ హాల్ నుంచి భారీ ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు సాలగ్రామ లక్ష్మీప్రసన్నకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, దేశాన్ని ముందుకు నడిపించే ఒక సంస్థని వారు పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎవరూ సాధించలేని ప్రగతి భారతీయ జనతా పార్టీ సాధించిందన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అతి నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రధానమంత్రులు అయ్యారని వారు పేర్కొన్నారు. కుటుంబ నేపథ్యం, డబ్బు, కులం, గోత్రం ఏదీ లేకుండానే ఉన్నత స్థాయికి ఎదగడం బీజేపీలోనే సాధ్యమవుతుందన్నారు. వివిధ దేశాల్లోని భారతీయ మూలాలు ఉన్నవారు సగర్వంగా తల ఎత్తుకునేలా ప్రధాని నరేంద్ర మోదీ చేశారని పేర్కొన్నారు. 2014వ సంవత్సరం కంటే ముందు ఆర్థికంగా భారత్ 11వ స్థానంలో ఉందని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అయ్యాక 4వ స్థానానికి చేరిందని తెలిపారు. త్వరలో 3వ స్థానంలో నిలబెట్టేందుకు ప్రధాని విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. మేక్ ఇన్ ఇండియాతో వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశం చేరిందని స్పష్టం చేశారు. పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగేందుకు లక్ష్మీప్రసన్నకు పార్టీ పట్ల ఉన్న నిబద్ధతే కారణమన్నారు. భవిష్యత్తులో కష్టించి పనిచేసే మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ తనకు ఇంతటి ఉన్నతమైన బాధ్యతను అప్పజెప్పిన బీజేపీ కేంద్ర, రాష్ట్ర అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహకారంతో పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేస్తానని స్పష్టం చేశారు. అనంతరం సాలగ్రామ లక్ష్మీప్రసన్న, సర్వేరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, రాష్ట్ర సభాధ్యక్షులు రామచందర్ రెడ్డి, నీలిమా కిషోర్, పైడా కృష్ణమోహన్, అయ్యాజీ వేమ, వేటుకూరి సూర్యనారాయణరాజు, ముత్తా నవీన్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రబ్బాల వెంకటేశ్వరరావు, వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ కార్యకర్తలు ఎవరిని ఓటేయకుండా అడ్డగిస్తున్నారు. ఆ వార్డులో నేను చనిపోయాను, కోవిడ్లో ఆయన వార్డులో ఉన్నాను. నాకు వెంటనే మెసేజ్ వచ్చింది. నేను వార్డులోకి వెళ్ళాను, కొండయ్య గారి వార్డులోకి. ఆయన ఎంత రౌడీ అయినా ఒక్కడిని కూడా అక్కడ లేకుండా, పోలీసు సపోర్ట్ లేకుండా తవిరి వరకు ప్రస్తుతంగా ఓటింగ్ జరిపించాం. ఈ పార్టీ ఎందుకు ఇంత నిబద్ధతతో ఉంటుందంటే, ఈ పార్టీ ఎవ్వరికి జడిసేటువంటి పార్టీ కాదు. మన మోడీ గారు ఆయన పరమపదించాడు, కొండయ్య గారిని వ్యతిరేకించిన ఒక రౌడీ గుర్తు చంపేశాడు. ఆ రౌడీలు ఎప్పుడు అలాగే పోతూ ఉంటారు. చాలా మందిని చూసాం కాలగమనంలో. మన పార్టీలో మోడీ గారి ట్రంప్ కూడా జరగదు, ఎవరికీ జరగదు. ఎందుకంటే మన అలాంటి అద్భుతమైనటువంటి టన్నులు కొలది బరువు ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ తో పనిచేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం ఒక అద్భుతమైనటువంటి దేశం. ఈ దేశాన్ని మనం ఏ స్థాయికన్నా తీసుకెళ్లేటువంటి కెపాసిటీ, కాలిబర్, కాంటాక్ట్ ఉన్నటువంటి దేశం భారతదేశం. ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన సందర్భంలో వాజ్పేయి గారు కావచ్చు, ఈవేళ మోడీ గారు కావచ్చు, ఎవ్వరికి జడిసేటువంటి ప్రసక్తి లేదు. అలాగా మన ప్రసన్న కూడా అనేక సందర్భాలు ఇప్పుడు ప్రస్తావించడానికి అవకాశం లేదు ఆ విషయాన్ని.
చిన్నప్పటి నుంచి కళాకారునిగా అనేక ప్రదర్శనలో వాకలు నేర్చుకుని సంగీతం సంబంధించిన అనేక కార్యక్రమాల్లో నాటక కళా పరిషత్తులో అన్నిట్లో కలిసి పాల్గొన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యకర్త. ఆమె అనేకమైన బాధ్యతలు వహించింది. ప్రస్తుతం గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే అనేక రకాలుగా ఈ ప్రాంతంలో పనిచేసి గోదావరి జిల్లాలతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్లో బాగా కలిసి తిరిగిన వ్యక్తి, అందరికీ ఆదర్శకాడు. అటువంటి వీర్రాజు గారు వచ్చి దీవించడం, అలాగే పాకాస్ వెంకట సత్యనారాయణ గారు రావడం. ఆయన కూడా చిన్నప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ కౌన్సిలర్గా పనిచేసి ఆ విధంగా ఎదిగి ఇవాళ రాజ్యసభ సభ్యులు అవ్వడం, అలాగే సుదూర్ఘ ప్రాంతాల నుంచి మనకి ఈ ప్రాంతానికి విచ్చేసి కేవలం పరిచయం తక్కువే కానీ ఆవిడ దగ్గరగా ఉన్న ఒక కార్యక్రమం ఇస్తే చూసి మన కాపు రామచంద్ర రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? రాయదుర్గం. అక్కడ బాగా వంకాయలు దొరుకుతాయి. సో ఆ విధంగా రాయదుర్గం నుంచి ఇక్కడ రావడం జరిగింది. అలాగే మన ప్రజలకు చూపించడం కోసమే ఆ విధంగా లక్ష్మీ ప్రసన్న, నిర్మల గారు, అందరూ, నిషితారాజు గారు, అలాగే గీతా మాధురి గారు అందరూ కూడా ఆ విధంగా రావటం జరిగింది. కనుక మన మోర్చాలని ఎవరు చిన్న చూపు చూడద్దు. మహిళా మోర్చాలు ఉండాలనుకోరు, తెలుసా మీకు? ఎస్సీలో ఎవరు ఎస్సీ మోర్చాలు ఉండాలనుకోరు. ఆ విధంగా మహిళా మోర్చా వద్దు, మాకు ఏదైనా ఇవ్వండి అంటారు. ఎందుకంటారంటే చాలా కష్టమైన పొజిషన్ ఏదైనా ఉంటే మహిళా మోర్చాలు, మహిళలతో కలిసి పనిచేయడం మహిళలకు ఇష్టం ఉండదు. సో ఆ విధంగా నలుగురు మహిళలతో కలిసి పనిచేయడం చాలా కష్టం. ఇలా పురుషాధిక్య సమాజం అంటారు కానీ నిజంగానే మహిళలు కలిసి పనిచేయడం చాలా కష్టమైన విషయం. అయినా కూడా కలిసి పనిచేసి అందరికీ మెప్పించి ఏ మహిళా మోర్చా వాళ్ళని అడిగినా కూడా వీళ్ళిద్దరి గురించి ఎవరు తప్పుడు చెప్పరు, బాగా చేశారని చెప్తారు. లక్ష్మీప్రసన్న గారు అసలు ఎవరు చెప్పరు. సాధారణంగా మహిళా మోర్చాలో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే పనిచేసిన తర్వాత మిగతా మహిళలందరూ కూడా వాళ్ళని తిడతారు. కానీ ఆ విధంగా కాకుండా వీళ్ళిద్దరిని మెచ్చుకుంటున్నారు అంటే వాళ్ళు ఏ విధంగా నలుగురిని కలిసి ముందుకు తీసుకెళ్ళారో తెలుస్తుంది. కనుక ఆ విధంగా నిర్మలా కిషోర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహిస్తున్న మన జిల్లా అధ్యక్షుడు బిక్కిని విశ్వేశ్వరరావు గారికి, అలాగే వేదిక పైన ఉన్న కాకినాడ సంబంధించిన పెద్దలందరికీ, అలాగే అనేక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందపడినటువంటి విషయం. రాష్ట్ర అధ్యక్షుడు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. ఆ విధంగా ప్రసన్న గారు పనిచేస్తున్నటువంటి తీరు, కార్యక్రమాలు కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి తీరు, నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రోజులు అన్ని కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం వారికి అప్పచెప్పినా సమర్థవంతంగా నిర్వహించేటటువంటి నాయకత్వంతో కూడినటువంటి ఒక మహిళా నాయకురాలుగా భారతీయ జనతా పార్టీలో ఎదగడమే కాకుండా 2017లో నాతో సహా 9 మంది కార్పొరేటర్కి పోటీ చేస్తే 3 విజయం సాధిస్తే అందులో ఒక మహిళ మన ప్రసన్న భారతీయ జనతా పార్టీ నెగ్గడమే కాకుండా ఇందాక చెప్పినట్టుగా పూర్తి సమయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కార్పొరేషన్ లో కొట్లాడటం జరిగింది. మరో 2 కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఆ టైంలో 3 నెగ్గారు. 3 కూడా మహిళలో మన ప్రసన్న గారు 5 సంవత్సరాల పాటు కార్పొరేషన్ లో కొట్లాట చేసి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఎప్పుడు చూసినా జోబు ఆమెకి కమలం గుర్తు ఆమె ఒంటి మీదనే ఉంటుంది. ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్ళినా కూడా అదే ఉంటుంది. నేను ఆ విధంగా వారిని అభినందిస్తూ ఈరోజు కాకినాడ దంటు కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మహిళా ప్రధాన కార్యదర్శిగా మొట్టమొదటిసారిగా ఇవ్వడం, దాని మీద అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభినందన సభకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వర గారు, అలాగే మన నరసాపురం రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, అలాగే పార్థసారథి గారు, ఎమ్మెల్యే అదోని ఎమ్మెల్యే వారు, అలాగే మన పంత నానాజీ గారు, అలాగే కొండబాబు గారు, మన ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఫోన్లో విష్ చేయడం జరిగింది. కార్యక్రమానికి రాకపోయినా సరే మీరు చేసుకుంటున్నందుకు మాకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అలాగే కొండబాబు గారు కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. పంత నానాజీ గారు వచ్చి వారి అభినందనలు తెలియజేశారు. ఈరోజు కార్యకర్తలు అలాగే వివిధ
నాటక రంగాలకు సంబంధించి కానీ, బ్రాహ్మణ సంఘం నుంచి కానీ, అలాగే నేను పనిచేసిన భజనా మండలి కానీ, నేను ప్రతి దాంట్లోనూ యాక్టివిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా మీద అభిమానం కొద్దీ పార్టీలో లేకపోయినప్పటికీ కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి సక్సెస్ చేసి వారందరూ వెళ్ళడం జరిగింది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఒక మహిళకి వచ్చింది, మేమందరం సపోర్ట్ ఉన్నామని చెప్పి నా టీం అందరూ ఎప్పుడూ కూడా బయటికి రాని వ్యక్తులు కూడా ఈరోజు బయటకు వచ్చి వారందరూ అమ్మాయికి మేము ఉన్నాము అనే ఒక బలాన్ని చూపించారు. వారందరికీ నాది హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ. మేడం, ఇది పదవి రావడంతో ఎంతమంది అభిమానించారు? మీ యొక్క స్పందన ఏంటి మేడం? అర్థం మళ్ళీ అసలు యాక్చువల్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎంచుకుంటారు అనే ఆలోచన నాలో లేదు అసలు. ఎందుకంటే ఇది ఊహించిన బాధ్యత, ఊహించకుండానే ఈ బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినందుకు గాను ప్రతి ఒక్కరూ కూడా ఆనందించే వ్యక్తులే ఉన్నారు, కానీ అభ్యంతరం తెలిపే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆనందించిన వాళ్ళు నేను సక్సెస్ఫుల్గా చేస్తానని ఒక నమ్మకం కూడా పార్టీ కూడా నా మీద ఉంది. ఖచ్చితంగా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా బాధ్యతను నేను పూర్తిగా స్వీకరిస్తాను. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అయ్యారు. భారతీయ జనతా పార్టీ అనేక కీలకమైనటువంటి బాధ్యతలు వహించడం జరిగింది. కీలకమైనటువంటి సమయాల్లో అటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం మళ్ళీ లక్ష్మీప్రసన్న గారికి దక్కింది. ఎందుకంటే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో 4 కార్పొరేటర్లు ఎన్నికైనప్పుడు పార్టీకి వ్యతిరేకంగా 3 కార్పొరేటర్లు వెళ్ళిపోతే పార్టీని నమ్ముకుని ఉన్న కారణంగా, ఆ పార్టీతో అనుకూలంగా ఉన్న కారణంగా మిగిలిన 3 సభ్యుల్ని మేము సస్పెండ్ చేసి ఈ యొక్క అమ్మాయిని మేము రీఇన్స్టేట్ చేసినటువంటి విషయాన్ని ఈ పార్టీలో ఈరోజు తాను ఒక ముఖ్యమైనటువంటి భూమికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్న కారణంగా తనకు వచ్చింది తప్ప తన ఒక మహిళలో లేకపోతే బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఇంకొక వర్గం అన్నది ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయంగా తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆ రకమైనటువంటి అవకాశం వచ్చినటువంటి ఈ విషయాన్ని ఆవిడ వినియోగించుకునేటటువంటి పరిస్థితి కార్యకర్తలు మీ అందరూ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ అంశాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా గమనించవలసింది వ్యక్తులకు సేవ చేయటం కాదు, వ్యక్తిని నమ్ముకుంటాం, వ్యక్తికి సేవ చేయటం కాదు. పార్టీ సిద్ధాంతం ఆధారంగా పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తే ఆ వ్యక్తికి సరైనటువంటి సముచితమైన స్థానం వస్తుంది.